హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఉలవలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది శనగపప్పుతో చేస్తాం కదా, పైన క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుందన్నమాట. అండ్ మనకి ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సాయంత్రం పూట వేడివేడిగా తింటే చాలా ఎమ్మీగా ఉంటాయి. అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. దీన్ని అయితే ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట. సుమారుగా వచ్చేసి ఇది ఒక 1/2 కిలో పప్పు ఉంటుంది. సో వాటర్ వేసేసి 4 గంటల పాటు నానబెట్టేసుకుని తర్వాత 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పప్పును గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి వేసుకుని 2 ఇంచుల అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, అలాగే ఒక 5-6 వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అంటే మీకు స్పైసీ ఎలా కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకుని ఒక 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసి మొత్తం అంతా కూడా విధంగా బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ముందుగానే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని పక్కన తీసి పెట్టుకున్నాను. అది వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అవి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒక 1/2 కప్పు వచ్చేసి బియ్యపిండి కూడా వేసుకుంటున్నానండి. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి పప్పులో బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వడ అంతా కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. సో చూపిస్తున్న విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా బాల్ లాగా చేసి చూపిస్తున్న విధంగా వడల్లాగా చేసుకోవాలి. అయితే మనం కొంచెం దగ్గరికి ఒత్తుకుంటూ చేసుకుంటే విడిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకోవాలి. బాగా మరుగున్న ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న వడలు ఒక్కొక్కటిగా వేసుకుని వడ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చిశనగపప్పుతో కాబట్టి లోపల వరకు కూడా బాగా వేగాలి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని ఇంకో అటువైపు కూడా వేయించుకోవాలి. ఇంచుమించుగా 4-5 నిమిషాల పాటు. అంటే గారి బాగా వేగిపోతే కనుక మనకి ఆయిల్లో నురగలాగా ఉంది కదా, అదంతా కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఆ నురగంతా కూడా పోయి మనకి వడ బాగా వేగి మంచిగా కలర్ వస్తుంది. మనకి తెలిసిపోతుంది అనమాట, క్రిస్పీగా ఉంటుంది కదా. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని బయటికి తీసేసుకుని మిగతా పిండితో కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా కావాలంటే కనుక కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు ఈ వడల్ని. ఇలా వేడిగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వడల్ని ఈవినింగ్ టైంలో టీలోకి కనుక స్నాక్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి ఉలవలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.